హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తోటకూర ఎగ్ వండుకుందాము. తోటకూర ఎగ్ ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసాను, అవి వేగుతూ ఉండగా చూడండి ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా మగ్గనిద్దాం. నేను తోటకూర వేపుల్లో అయితే నేను ఆనియన్స్ వేయను, కానీ ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను కదా, అందుకు వేస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఆరోగ్యం కూడాను. ఎందుకంటే ఈ తోటకూర మనకి ఐరన్ కదా, పీచు పదార్థము అన్నీ మన బాడీకి చాలా చక్కగా ఉంటుంది. ఈ పోపులన్నీ వేగిపోయాక మనం తోటకూర వేసేసుకుందాం. చూడండి, పోపు వేగిపోయింది. నేను తోటకూర వేసేస్తున్నాను. నేను తోటకూర ఎలా కట్ చేస్తానంటే, ముందు కాడలన్నీ కడిగేసుకుని అప్పుడు ఇవి కట్ చేసాను. ఎందుకంటే మనం కట్ చేసింది ముక్కలు కోసాక కట్ చేయకూడదు, మనం కాడలతో ఉండగానే కట్ చేయాలన్నమాట, లేకపోతే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. చూడండి, తోటకూర వేసిన మగ్గుతూ ఉంటుంది. నేను ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసి కాసేపు మగ్గనిస్తాను. అలాగా కాసేపు మగ్గనిస్తే తర్వాత మనం ఉన్న ప్రాసెస్ చూసుకుందాం. ఇదిగో చూడండి, ఇవన్నీ వేసాను కదా, వేగిపోయింది ఎక్కడికక్కడ. ఈ ధనియాల పొడి ఎందుకు వేసానంటే, మామూలు తోటకూర వేపుళ్ళు అయితే వెయ్యక్కర్లేదు, మరి ఎగ్ వేస్తున్నాను కదా, అందుకు కొంచెం వేసాను. చూడండి, ఇది కొంచెం పక్కకు పెట్టేసి, చూడండి చాలా ఆయిల్ వేసాను, అయినా ఆయిల్ పీల్చేసింది. కొంచెం వేస్తున్నాను, ఇంకొక స్పూను. ఇప్పుడు 2 ఎగ్స్ కట్ చేసి ఉంచుకున్నాను, అవి ఇందులో వేస్తాను. తోటకూర ఎగ్ ఫ్రై. ఈ ధనియాల పొడి అందుకే వేసాను, ఈ తోటకూర ఈ ఎగ్ దీనికి. కొంచెం మగ్గాక అప్పుడు కలుపుకో. కొంచెం కారం కూడా వేద్దాము. ఇదంతా కొంచెం మగ్గాక మనం ఇది కలిపేసుకుందాం. చూడండి, ఇది నెమ్మదిగా అది ఇది ఇలాగ కలుపుదాం. తోటకూరతో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్మాష్ కాకుండా కొంచెం ముక్క ముక్కలు ఉండేలాగే కలుపుకుందాం. చూడండి, ఇలా ఇలా వేసుకోవడం వల్ల పిల్లలకి తోటకూర తినలేరు కదా, అలాంటి పిల్లలు ఈజీగా దీంతో తింటారు. అలాగే మనం చేసుకుందాం. ఇది మీకు నచ్చితే చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక లైక్ ఇవ్వండి.